కాంచనమాదేవి బాధపడుతున్నది మరి బాధపడుతుంటే ఆ తల్లి వెనకని ఏడుతుంటే సంగమయ్యా అయ్యో బిడ్డ ఏ తల్లికైనా సంతాన ఫలం కలిగే ఉంటది. ఎందుకు అంటే ఆడవాళ్ళని తెల్లారంగా లేచి భూదేవర శుద్ధి పెడతారు కాబట్టి భూతాలు మెచ్చి సంతాన ఫలం ఇస్తుంది. మరి ఆ బిడ్డకి ఎందుకు కానీ వాళ్ళ తాతలు చేసిన పాపాలు ముత్తాత చేసిన పాపాలు కడుదలే కాలం వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ 60 ఏళ్ళ పెద్దవాడికి సంతాన ఫలం ఇస్తాడు తీసుకుంటుందా? తీసుకోదు. ఇటు భర్త దగ్గరలేడు, ఇటు వాళ్ళ బలగము దగ్గరలేదు. ఒక్కదే మాల మీద ఉన్నది. ఈ సాగుదలకు సంతాన ఫలం ఇస్తాడు. ఎన్ని బాధలతో ఎన్ని కట్లతో నాకు సంతాన ఫలం ఎందుకు ఉంటది? అట్లా కాదు. రేపటి కల్లా ఏ తల్లికైనా గడ్డపై సుఖపడాలని కొడుకు పుట్టిన ముహూర్తం కావాలి, కొడుకు వచ్చిన ముహూర్తం అన్న కావాలి, ఎద్దును కొన్న ముహూర్తం కావాలి, వ్యవసాయం చేసిన ముహూర్తం అన్న కావాలి. వీళ్ళకి నా పాప ఆ తల్లి వెనక 60 ఏళ్ళ పెద్ద మనిషి కొడుకు సంతాన ఫలం ఇచ్చినోడి కావాలి. ఆ తల్లి ఇక్కడ భోజనకపోతుందా అనుకున్నాడు. ఏవా సంగమయ్య ఏ గడియల్లో పోతున్నాడు ఇక్కడ పండని నమ్మించి పొలమోడి కడతా నేను సంతాన ఫలం ఇస్తానంటే ఆ తల్లి తీసుకోదు అని దేవా సంగమయ్య. అయ్యయ్యో భూలో కనుక వెళ్ళిపోతున్నాడు ఇక్కడ పండని నమ్మించి పొలమోడి కట్టినోడి కావాలనుకున్నాడే. సక్కర సంగమయ్య నేను భగవంతు రూపకంగా పోతే ప్రాణాలు పట్టుకొని పైలోకం వస్తుంది. పెద్ద మనిషి అవతారం వేసుకొని దేవా సంగమయ్య పండను నమ్మించి పదమూడు గట్టొస్తానని మాయా పనులు గుట్టించుకొని ఇరవ సంఘకి ఏదో బట్టే ఎండి చూలే, మరి కుడి సంఘం పన్ను బట్టే పడి చూలే, మహిమ దొరకబట్టే ఎవడన్నా మహిమ దొరకబట్టే మనగాడు గుట్టలేదు. దేవా సంగమయ్య భూలోకనగరం పోతానని అరే ఈ కొండ మీద కొండ మీద
చచ్చిపోతాను అనుకుంటే నా మాల ముందర వచ్చి కనగన గంట కొడతాడు. ఈ మాలెట్లా దిగాలే? దాసులు నిచ్చెన పట్టుకొని సద్దులు పట్టుకొచ్చినప్పుడే నిచ్చెన పట్టుకొస్తాను. సద్దులు ఇచ్చినాక నిచ్చెన పట్టుకొని పోతానులే అవ్వా. కానీ ఆ తల్లి అనుకున్నది నేనే బతుకుడు కట్టమంటే వచ్చి కనగన గంట కొడతానని రాజనం అంటారు. పెద్ద మనిషి కళ్ళ చూసింది. అయ్యా ఈ మాలకాడు ఏమన్నా నచ్చినావు అయ్యా? అయ్యో బిడ్డ, అయినోళ్ళు ఇంటికి అందరూ పోతారా? అన్నం పెట్టే ఇంటికి కుక్క వస్తుంది, నక్క వస్తుంది, సుట్టపోడు వస్తాడు, అచ్చగాడు వస్తాడు, బుచ్చగాడు వస్తాడు. అన్నం పెట్టని ఇంటికి ఓ సుట్టపోడు ఓడు, పక్కపోడు ఓడు, కుక్క ఓదు, నక్క ఓదు, వాని సంవత్సరం పెద్ద అయిపోతుంది. ఎవరు పెట్టిన పెద్ద కదా కాదా? అందరికి బిడ్డ ఇప్పటికప్పటికన్నారు ఒకళ్ళ మేలు మనం ఓడితేనే దేవుడు మన మేలు ఓడతాడు. బిడ్డ నేను వచ్చగాన్ని కాదు, బుచ్చగాన్ని కాదు. మరి రాంగ ఏ ఊళ్ళో ఎవరు కనిపిస్తే ఆకలైన వాళ్ళు పళ్ళు ఇచ్చుకుంటూ పోతే రేపటికల్లా ఏమో పుణ్యవాక్యాలు ఖర్చు కావచ్చునని కొన్ని పళ్ళు పట్టుకొని వస్తాను. నీ ఆకలైన కడుపు చూసిన, వల్లిపోయిన ముఖం చూసిన. బిడ్డ కొన్ని పళ్ళు నీ కొంగులో వస్తా పళ్ళు తింటావా బిడ్డ? ఎందుకు నానా ఆ పండు తినక నేను భూమి మీద బతకన్నా? నాకు బతకంటే బాగు దుఃఖం, సావంటే సంతోషం ఉన్నది బాబు. అయ్యా బతకాలన్న ఆశే నాకు లేదయ్యా. ఆ పండు తింటే ఒక గంట సేపు అన్న బతుకుతా కావచ్చు, గంట కాదు గడియ కూడా బతకద్దని ఉన్నది అయ్యా. బిడ్డ ఇలా నా కొడుకు లేరు, బిడ్డలు లేరని గెలవ చచ్చిపోవాలని అనుకున్నదా? నాకెందుకు నా తను పాడు నేను ఉండేందుకు లేకెందుకు కానీ నా పానం ఎప్పుడూ పోతే మంచిగా ఉండని అనుకున్నదా? 2 రోజులు బతికింది, వాళ్ళ బలగాన్ని చూసుకొని బతికింది. అయ్యా నువ్వన్న మాట నిజమే నానా. ఆ తల్లి ఎల్లవకు అన్నదమ్మల బలగం, అక్క బలగం ఉండే పట్టుకే. అక్క ఏళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు. ఆ తల్లి ఎల్లవకు తన చేసుకున్న భర్త కన్న కొడుకోలు దగ్గర తీసిండు, అన్న తండ్రులు అరుచుకున్నాడు. నాకెవరున్నారయ్యా? అన్నదమ్ములు ఉన్నా గాని ఒక్కనాడు నా అన్న నా ఇంటికి రాలేదయ్యా. అక్క ఏళ్ళ బలగం అంటే నాకు అంతకే లేదయ్యా. చేసుకున్న భర్త కాసాయోడు నన్ను కటకటాలు ఎనికేసిండు అయ్యా. ఆ తల్లి ఎల్లవలెక్క నాకుండా నేను బతుకుదునయ్యా. లేని దాన్ని మొండి రాసి గాలి మొగడని పుట్టిన ఒక్కదాన్ని అయ్యా. ఏ మనిషి కానీ సచ్చి సాధించేది కాదు. బతికి భూమి మీద కొట్లాడి బతకాలే. బాధకే లేక బయటపడి సత్యాదేవో తప్పని వేసింది, బయటపడి సచ్చిందో అంటారు. అయ్యో బిడ్డ నువ్వు ప్రాణం తీసుకునేది కాదు, నీ ప్రాణం వేగినాడు బిడ్డ. గురిలావుసు ఓసుకొని గుంజ కట్టేసుకున్న ఎల్లకాల భూమి మీద బతికేదానికి రాలే. ఏ మనిషికైనా 1000 ఏళ్ళ వేరు తప్ప 100 ఏళ్ళ సాగు తప్పది. కోటి విద్య చేసిన కోటి కొన్నాళ్ళు బతికినా మన చెత్త కాటిపాలే. ఇంకా నువ్వు 4 రోజులు భూమి మీద బతుకుతావచ్చు. కొన్ని పనులు పట్టుకొచ్చిన బిడ్డ, ఈ పనులు నీ కొంగులు పోతా 4 రోజులు ఈ పనులు తిని బతుకవమ్మా. అయ్యా ఎందుకయ్యా నన్ను ఇట్లా బాధ పెడతాను? నాకు బిడ్డోలు ఉన్నావు, నీకు తండ్రి వాళ్ళు ఉన్న బిడ్డ అని అన్నప్పుడు ఆ తల్లి భగవంతుని ఆ తల్లికి ఎవరుగా బిడ్డ నాకు బిడ్డ లెక్కున్నావు అంటే ఇలా నాయే బతుకున్నా నాకు ఇట్లా అరుచుకుని కావచ్చు, నామా బతుకున్నా ఇట్లా అరుచుకుని కావచ్చు అని. సరేనయ్యా కొంగులేనా? అగో నేను వేరనికన్నా చూడు మాయ పండ్లు తీసి కొంగులు పోతాను. ఒక పండు వెనకన అంగిళ్ళల్లో వేస్తా. మరి పనులు పెడితే లేకపోతే వెళ్ళిపోతాను అని. రామా ఓ రామా భగవంతుడు కొండను నమ్మించి సందర పనుకోని కడతాడు. అయ్యో బిడ్డ ఈ పనులు ఎట్లా ఉన్నాయి బిడ్డ మంచిగా ఉన్నాయి అంటేమో మీద పనులు పెడితే లేకపోతే నా పనులు పట్టుకొని పోతున్నా ఇంటికి. వేసిన పండు ఎంతో మధురంగా ఉన్నది, చాలా తీయగా ఉన్నది బాబు. ఇంకా కొన్ని పనులు పెడితే నేను ఇంకా ఆ పనులని బతుకుతాను అయ్యా. దేవుడు మాయ పనులు అడుగుడు
ఎండికొండకి వెళ్ళిపోయినా ఎండికొండకి వెళ్ళిపోని అగు అడవిలకు భగవంతుడు ఇచ్చిన సంతాన ఫలమాయే దేవతలను అడవిలనికిన గడియలు అగో ఈ కాలంలో ఏమో నెలలు భగవంతుడు ఇచ్చిన కాడికి వెళ్ళిన అడవిలో వినడికిన పొన్నకాయ వల్ల పొట్టేరి పడతాంది లేత కూసులు లేదు కూసులు లేవట్లేదు మా తల్లి వెనకల మాల మీద ఉండగా ఇక్కడ దాశోళ్ళు అన్న పట్టుకొని కింద కన్న పంట గట్లగా ఇప్పుడు మనం తమిళిచ్చిన కాడ తంగేలు వీకమంటే వీకాలి ఇప్పుడు ఇట్లా వస్తేంది పైరా అట్లా వస్తేంది పైరా నడికచ్చి కొడతా పుణ్యానికి చెప్తాను 15,000 రూపాయలు కదా ఇగో చెల్లె చెప్పని అన్నం కొంట పోయి ఇచ్చేద్దాం పాప కాంచనమాల చూస్తాను కావచ్చు చెప్పు నువ్వు పక్కతో అవే చూస్తానా పిల్లలే చూస్తాను అప్పటిసారి ముందర కూర్చొని నెద్దు వల్ల పోతాను పాషలే ఏం కొంట పోతుంది అది అట్లా కాసేపు అయితే ఆయన ఇట్లా మనం అటు పోతుంది నువ్వు నేను గుడి పొమ్మ దేవ పట్టేలా మీద గుడి గడితే దేవ గుడి చూడా నేను దేవయ్య నిన్ను సూపర్ కలిసిందట ఇంకా గుట్ట పిల్ల పెడితే దేవ తల్లాడి దేవయ్య తల్లాడి సెకండ్ హ్యాండ్ పనులు చూసుకుంటాను షాకులు అట్టున్నారు కావాలని దగ్గర ఉన్నాయి ముల్లెలు దగ్గరనే ఉంటాయి వాళ్ళ దగ్గర పోతే ఇంత అదో ఇదో పింఛన పెళ్ళాడితే దేవ తల్లాడి వాడబెట్టి చెప్పని వదింటే పట్టుకొని విను మేము పోతాను ఆదివారం కోలే దీపం పెట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి కోట దేవతానం ఉన్నది నా మీద ఇప్పుడు నీకెందుకే మేమనికి రాదు మామనికి లేస్తలేవు ఏంటి అవునే లేస్తలేవా
లేస్తలే లేక ఇంకోటి పట్టుకొని తిరగవచ్చే ఆయన తెల్లరంగా లేచి ఏం తాను చేస్తాడు జొలసులు వేసుకొని లేకుంటే ఏం పోతాడు ఆయన ఏం చేస్తాడే నీ మొగడు గట్టాను గిట్టు నీ అదృష్టం మంచిగా చేసి లేస్తలే కదా ఆయన దగ్గర పట్టాడు సనికి దగ్గర కుదుకొస్తాడు అది ఇదిగో నువ్వు చెప్పరా అందరినీ ఇంటే సర్ది కింద పట్టుకొని ఇచ్చేది పట్టుకోకపోతాను చెప్పాను రాజు చూస్తాడవ్వా అమ్మా మీరు తెచ్చిన సద్దులు ఇప్పుడు ఇక్కడగా మళ్ళా మాపట తెచ్చే సర్ది తిన్నప్పుడు ఆ సర్ది పట్టుకోండి అరే ఈ సర్ది ఇలా నిమ్మలంగా తింటా మీరు పోండి అమ్మా లంచాలు గుసగుస పెట్టి గుసగులో నీ గురిసెకులో నీ టాపరంగా నా బాతుని వెళ్ళిపోయలేదు ఏ పొంగిడేవాళ్ళని ఇకపోతే కానీ చెల్లె ఇప్పుడు దొరసాని నిన్న మొన్న చూస్తేనేమో ఓ తిరుగుండే మనం వచ్చే వరకు మంచిగా మనం గురికొచ్చి సద్దులు తీసుకొని తినేది మరి అలా దొరసాని చూస్తేమో ఎగుమే చూస్తలేదు ఎందుకు ఎందుకు కుసల కంచెలు ఎత్తలేదు ఎందుకు ఆ వైపు మారింది వైపు ఆ రూట్ మారింది సరే దొరసాని లేపిన వాళ్ళం కావాలి లేదు చెల్లె మరి నన్ను ఎందుకు పిలుచుకున్నావు లేదు దానికి మన ఇద్దరు మాట ఒకటి ఉండాలి ఒక గోడకు చెవులు ఉంటాయి అంతే ఎప్పుడు తెలుసుకుంటే ఏముండా నాకేమెరక చెల్లె నువ్వు 80 శాతం అయితే నాకేమెరక అని మొన్నటి పోయిన అయితే తెల్లకలం కావాలి తెల్ల గోడలు చూసి తెల్లకలం కావాలి తెల్లగొడలు చూసి తెలియకల్లోలం కావాలి ఎప్పుడు నేర్చుకుంటే నాకేమెరక చెల్లె తెలియకల్ల సంగతి అయినా దొరసాని అసలు లేవా నిలబడ ఒకసారి. ఎందుకు తల్లి ఒక్కసారి మాట ఒక్క ఓ దొరసాని ఒకసారి చూడే అసలు వేరే వైపు లెక్క కొద్దిగా సిక్కపాటట్టున్నదే మరి అడగాలి చెల్లె ఇదిగో ఏదైనా ఇగో అరటిపోకడైనా అర్థాల్లోనైనా ఆడళ్ళ మరం ఆడళ్ళకి అంతే అక్క కాదా అవును అడుగు చెల్లె అడిగా నానే లేకపోతే నాకేమెరక నువ్వు పెద్దదాని కాబట్టి నువ్వు అడగాల ముందుగా ఇండియాలో రూపాయి నాకు లేదు అది తెల్ల కూడా చూడలే ఇంకా తెలియగలది తెలియకల్లని కావాలి చెల్లె. తెల్ల కూడా చూస్తే దూరం పెరిగిన అడగలే కానీ దూడకుండా తెలియలేదు దానికి అదే అదే కదా, అది దూరం పెరిగింది అయినా దొరసాని ఆవ్. ఇక ఒక మాట ఏం మాట తల్లి ఏం మాట అంటావా నీ మునిగాళ్ళు ఉబ్బులెక్కినాయి దేని కురానికమ్మా అట్లా కాదమ్మా ఒక మీరు సర్దులు ఇచ్చినప్పుడు ఇట్లా మాట్లాడతారు వేరేంక ఎవరుంటారు నాతోటి ఎవరుంటారు కాబట్టి ఈ మాల మీద కూర్చున్న కానీ ఉంటాను కాబట్టి కుదేసినట్టు అయ్యి మునిగాలు ఉబ్బులెక్కిన దానికి ఏమైనా తప్పు ఉంటుందని ఉండదు కానీ అక్క ఉండే చెల్లె ఉండదు నాకు ఎరకరా దాని పాడువాడ నా మొగడు నన్ను ఇంటికాడ కూర్చొని పెడతాడు తెల్లవైతే ఓడాను అయ్యో అయినా దొరసాని నీ చేతులు సన్నవై చీకట్లు వదిలై అరచేతుల కాదులు పోయి మోసేతుల పడతానే దాని భేదం ఏందమ్మా మాల మీద ఒక్కదాన్ని ఓని ఏడిసి చేతులు ఊపుకుంటూ మాల మీద నడతా అంటే చేతులు సన్న చీకట్లు మట్టలుగా మోసేతులు దానికి తప్పు ఉంటది ఉండేది అంతే చెల్లె అయినా దొరసాని మెడలు సన్నవై మెడగున్నాలు జారి కట్టుకున్న తాలిబొట్టు ఐలన్న గుంట ఐలన్న గుంట అందంగా మంచిగా గట్ల కాదే గంట పొక్కలు వెళ్ళి కళ్ళనూతుల పడి మెడగుండాలు జారి మెడలు పొడిగాయి జారుడు గుండు జతా పుస్తపోయి ఆత్మగుంటల ఐలన్న గుంట నాకు అనురాకనే ఈ సమితి తెల్లగొడ చూసి తెలియకల్లా దూరం పెట్టినాడు పెరిగినాడు కానీ దుడ్డ కూడా తెలియలేదు అమ్మా మరి గట్టెందుకు అయింది తల్లి నా భర్త నన్ను నిలగొట్టిన కాంచెలి ఓ అని ఏడుతా అంటే కంటి బొక్కలు వెళ్ళి కళ్ళ లోతుల పడి మరి కట్టుకున్న తాలిబొట్టు ఆత్మకుంటలో పడి దానికి తప్పుకుంటుంది కానీ టెస్ట్ చేయాలి మనం టెస్ట్ ఏ డాక్టర్ అయినా టెస్ట్ చేస్తాడు ఆకులేపో నీకు జ్వరం వచ్చిందా అదే వెనకట ఏర్పాటు చేసినట్టు ఏర్పాటు సిక్కుడాక పడకరా
అక్క ఇక వెనకటి వాళ్ళు చిక్కుడు ఆకులు వస్తే ఏర్పడారు దొరసారే నువ్వు వచ్చా నువ్వు ఉంచు నువ్వు ఉంచు ముందుగా నువ్వు ఉంచులా నువ్వు ఉంచులా నీ మంచిగా మంచిలేవా నీళ్ళు పోసుకున్నావా అవి అన్ని చెప్తారా ఇప్పి మన మంచిగా లేనంటే నేను ఉంచాను మీరు ఇస్తారా అవు నువ్వు ఉంచు వచ్చేలే చిక్కంగా చిక్కంగా మన రాజు కాంచనశీల రాజు వాళ్ళ భార్య రఘునమ్మ పచ్చిబాలంతాని ఆ బాట బంద్ పెట్టి ఈ బాట నడిచిండు మంది ఈ బాటకి ఎక్కిండు ఈ బాట నడిచిండు అటు ఇటు ఈ మాకు ఇంత కానుపోలే మోపైంది కానీ ఈ మాట కొంట పోయి మనం రాజుతో చెప్పాలి చెప్పకపోతే మనకి రాజు రోజు మీరు పోతాండ్రు వస్తాను నా భార్య గిట్ల అయిందని చెప్పుతారా చెప్పొద్దని మళ్ళీ మనకి రగ్గిత పెడితే యాళ్ళ కానీ వాళ్ళు ఎవడు ఉంచుకుంటాడు దాసుడు జీతానికి జీతానికి ఉగాది గుంజుకుంటారు నేను అడవంతరాన్ని ఇచ్చి పెడితే ఎటు పోతాం మాత్రం హైదరాబాద్ పోదాంపా ఏం చెప్తావు హైదరాబాద్ ఏం చెప్తావు హైదరాబాద్ కూరగాయల బేరం చేసుకుంటా ఇప్పుడు మనం ఈ మాట కొంట పోయి ఆయనతో చెప్పాలి ఓ మేము పోతాను ఇక మరి దాసి ఒక మాటలమ్మా పోతాను కానీ ఇప్పుడు నేను ఇట్లా ఉన్న మనిషిని కదా మీరు నా భర్త కాన్సెన్షియల్ వాళ్ళతో అయ్యా నీ భార్యకి ఇట్లున్నది అని చెప్పకుండా అమ్మా నేను చెప్తావు మా నోట్లో మాట పడితే గుమ్మిల వడ్లు పోసి మెత్తేసినట్టుంటది మన గుమ్మిల మీద చేసినట్టు ఈ మాట కొంటే ఆయనతో చెప్పకపోతే మన లగ్గం చెప్తాం మన లగ్గం చేస్తాడు మన నావేలు చేస్తాడు నావేలు చేస్తాడు చెప్పుదాం బయటకి వెళ్ళిపోదామని ఊరెనక దున్నేసి
కన్నాని మారదన్న కానీ ఒక మాట రోజు నా భార్య కన్నం ఇచ్చి వెనక తిరిగి మీరు ఇంటికి పోయి ఇంటికాడ పని చూసుకుంటారు ఇదివరకు నా చిన్న భార్య రఘునమ్మ పచ్చి బాలంతా ఇంటి వాడి ఇక్కడ కష్ట అవసరమా కూర్చోవే ముందు తీరిపారిని మనంగా ఒక్కొక్కటి తీరిపారిని మనంగా ఏందే కలవుని కాగితం పట్టుకో దేనికోరానికే చెప్తాడే నువ్వు రాసుకోవయ్యా చేసిన కూర్చున్నా ఏంటిది అంటాను చేసిన కూర్చున్నాడు ఏంటి ఏంటి నేను మాట్లాడు నువ్వు చెప్తాడు రాసుకో చెప్పు ఏంటిది అది ఏంటిది అంటున్నావా ఆవ్. ఇగో ఆ, 2 క్వింటాలని బియ్యం రాయి 2 క్వింటాల చిన్నూరేనే పడున్నదా చిన్న పల్లెనే చిన్నపురం అంటే చిన్నగానే ఉన్నది చిన్నగానే ఉన్నది 2 క్వింటాలు సరిపోతాయి చాలు 2 క్వింటాలు రాయి ఏం పండుగ చేస్తారు? 50 కిలోలు అంత పప్పు రాయి శనగపప్పు ఆ, శనగపప్పు 50 కిలోలు లడ్డు చేయొద్దా? ఒక 2 బత్తాలంతా కుడుకలు రాయి 2 బత్తాల కురుకలు మన బలగం బాగుంటే మన కుటుంబంలో బలగం ఓయ్యా రామా చాలా మంది రారా ఓయ్యా నువ్వులు రాయి 1 క్వింటాలని ఆ, నువ్వులు క్వింటాలని రాయి కింట నువ్వులు ఇగో మనం ఎక్కువ తక్కువ చెప్పాలి ఓయ్యా మిగిలితే మన ఇంటికి పట్టుకుపోదాం తెలియదు ఒక కింటాలు అంత చక్కెర రాయి కింటాలు చక్కెర ఆ, దేనికో మరి ఏం చేసుకుంటారు ఓయ్యా నూనె పీపులు 5 అని రాయి అవునే పియ్యి పేరు 5 రాయి 5 ఇవన్నీ దేనికో రాదు ఓయ్యా పసుపు రాయి ఒక కింటాలు అంత రాయి పసుపు కింటలు పసుపు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు చేసిన కూర్చున్నా మళ్ళీ ఏం చెప్తా సంక్రాంతి ముందర పట్నాలు అల్లవేలిపాయలు 10 కిలోలు రాయి ఇవో 10 అవో 10 20 కిలోలు మొత్తం. ఓయ్యా కారం 2 కిలోలు రాయి చాలు బాగా తినొద్దు కారం తినలేరు బాగా ఇంకా పచ్చిమిరపకాయలు పిచ్చిమిరపకాయలు రాయి పిచ్చిమిరపకాయలు రాయి 20 కిలోలు. ఉప్పు రాయి ఓ బత్త కానీ రాజులు అలా ఇవన్నీ దేనికి రాయమంటారు దేని కొరకంటే నువ్వు చేసిన కూర్చున్నా మళ్ళీ దేని కొరకు రాజరామ బాలన్ అని ఈ బాట బంద్ పెట్టి ఆ బాట దొక్కినావు ఏ బాట ఈ బాట బంద్ పెట్టి ఆ బాట ఏమైంది అంటున్నావా ఇప్పుడు దాసిరాగనమ్మ అయితే బాలంతా కదా ఇటు బంద్ చేసి మన దొరసాన్ లేదా పెద్ద కాంచనమాల ఆ బాటకి ఎక్కినవా ఎందుకోడానికి ఎందుకు అనకంటే ఇప్పుడు ఆమె బాలంతా కదా 2 జీవుల మనిషి అయ్యా ఆమె కాంచనమాల 2 జీవుల మనిషి అయ్యా అయితే అయితే ఈ బాట బంద్ పెట్టి ఆ బాట దొక్కినావు అయితే ఇవన్నీ వంట కప్పలు ఏమిటో బాబా అమ్మ అమ్మ అమ్మాయితే నీకు బాబా ఏందే ఏందయ్యా ఎవరా నువ్వు నేను పిచ్చకుంటే కమ్మను కుదగుర్లే కమ్మవా మరి గిడికి ఎందుకు వచ్చినా అరే గిడ సడ్డపల్ల బీర నాకు కథ అంటే చూడొచ్చిన మా ఇంటి కోపం కాంచనమాలదేవి 2 జీవుల మనిషి అంటే అది 60 ఏళ్ళ పెద్ద మనిషి కాటికి దగ్గరైంది కూటికి దూరం అయింది నా భార్య కాంచనమాల 2 జీవుల మనిషి అయిందా నమ్మ నమ్మపోతే పోయి చూసుకో మమ్మల్ని ఎందుకు కొడతానవయ్యా ఒకవేళ నా భార్య కాంచనమాల 2 జీవుల మనిషి అందరూ దాని పాలన ఇస్తా మీద కాకపోతే మీ ఇద్దరు పాలన ఇస్తా ఏం దొరుకుతుంది కోసుకో ఏం దొరుకుతుంది కోసుకో సౌకర్య సిద్ధమేనా నమ్మలేను 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 నీ మాయ ఎందుగా వచ్చునో పిల్లమాట నమ్మలని ఆగి వేగరదనా
తెలబడి రంగ రంగ మాలగాడికి వచ్చిండు మాలగాడికి వచ్చి అర్థం షాతి గల్లవాడు కంకెడేసి కనుగుళ్ళు తిరగడేసి మీ సాల గల్లవాడు రాజు భూమి మీద బాధ పెడితే గడగడగడగడ ఉరుకుతుంది మాలి వీధికి వచ్చే వరకు తప్పు వేసిన ఖైదు తలనాలకి వేసింది బామా కాంచనమాలదేవి అని అన్నప్పుడు ఆ తల్లి ఆ భర్త మాట శివనం పడ్డది. అయ్యో నా దేవుడు ఇన్ని రోజులకు వచ్చిందా, నా భర్తకు నా మీద ప్రేమ కలిగిందా, నా భర్త నా దగ్గరికి వచ్చిండే లోయలలో ఉన్నప్పుడు నా భర్త